అన్న అన్న నమస్తే అన్న. అన్న ఎన్నే ఉన్నామన్నా లింగంపేట మండల ఐలాపూర్ గ్రామంలో రైతు వచ్చాము. ఎన్నే ఉన్నాము. పరిస్థితిగా రైతు పరిస్థితి బాగా ఘోరం ఉందన్న. దానికి నిన్న సాయం చేసి గట్టిగా ఇచ్చేసుకొని చేస్తున్నామన్నా. ఎఫ్ఐఆర్ ఏం చేస్తారో ఏందేందో అంత డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడతాను. కొంచెం ఓనర్షిప్ తీసుకొని ఇచ్చేయండి. చేస్తాను. ఒక్కసారి వాళ్ళ రైతు కొడుకులు వాళ్ళ కూడా డిమాండ్ చేసినాము. మేము కూడా పెట్టినాము. నా పేరు రాజేందర్ సార్. నమస్కారం సార్. నమస్తే రాజేందర్. అన్యాయం జరిగింది, ఫాదర్ చనిపోవడం ఇవన్నీ చూసాకే నేను పొద్దున్నే చూడంగానే సార్ ను పంపించిన సుభాష్ రెడ్డి సార్ మన వాళ్ళందరినీ. అవును సార్. సార్ వాళ్ళు సాయం చేస్తారు, ఇచ్చేస్తారు. నేను తర్వాత మళ్ళీ కలుస్తా. ధైర్యంగా ఉండండి, కొట్లాడదాము, ఇదేం లేదు. సుభాష్ రెడ్డి సార్ ను పంపించిన అందరు ధైర్యంగా ఉండండి. కార్యక్రమం అయితే కంప్లీట్ చేయండి, మళ్ళీ కలుద్దాం. నా తండ్రిని ఓడగొట్టుకున్నా, మీరు ఒక తండ్రి లేక నాకు ధైర్యం చెప్తారు సార్. అదే సంతోషం. పొద్దున్నే సుభాష్ రెడ్డి సార్ ను పంపించిన. సంతోషం. ఆదుకుంటాడు సార్, ఆదుకుంటాడు, ఇచ్చేస్తాడు. పార్టీ అడ్డగా నిలబడుతుంది, ధైర్యంగా ఉండండి, ఇచ్చేస్తాం. ఇవాళ 3 గంటలకు పార్టీ ఆఫీస్ లో కూడా సమావేశం పెట్టాం. దీన్ని రైతుల ఇబ్బంది మీద మాట్లాడడానికి అన్ని చేసి రైతులకు అండగా గట్టికుంటాం, కొట్లాడతాము. ధైర్యంగా ఉండండి రాజేందర్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మంచి రాజేందర్. అన్న అన్న నమస్తే అన్న. అన్న ఎన్నే ఉన్నామన్నా లింగంపేట మండల ఐలాపూర్ గ్రామంలో రైతు వచ్చాము. ఎన్నే ఉన్నాము. పరిస్థితిగా రైతు పరిస్థితి బాగా ఘోరం ఉందన్న. దానికి నిన్న సాయం చేసి గట్టిగా ఇచ్చేసుకొని చేస్తున్నామన్నా. ఎఫ్ఐఆర్ ఏం చేస్తారో ఏందేందో అంత డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడతాను. కొంచెం ఓనర్షిప్ తీసుకొని ఇచ్చేయండి. చేస్తాను. ఒక్కసారి వాళ్ళ రైతు కొడుకులు వాళ్ళ కూడా డిమాండ్ చేసినాము. మేము కూడా పెట్టినాము. నా పేరు రాజేందర్ సార్. నమస్కారం సార్. నమస్తే రాజేందర్. అన్యాయం జరిగింది, ఫాదర్ చనిపోవడం ఇవన్నీ చూసాకే నేను పొద్దున్నే చూడంగానే సార్ ను పంపించిన సుభాష్ రెడ్డి సార్ మన వాళ్ళందరినీ. అవును సార్. సార్ వాళ్ళు సాయం చేస్తారు, ఇచ్చేస్తారు. నేను తర్వాత మళ్ళీ కలుస్తా. ధైర్యంగా ఉండండి, కొట్లాడదాము, ఇదేం లేదు. సుభాష్ రెడ్డి సార్ ను పంపించిన అందరు ధైర్యంగా ఉండండి. కార్యక్రమం అయితే కంప్లీట్ చేయండి, మళ్ళీ కలుద్దాం. నా తండ్రిని ఓడగొట్టుకున్నా, మీరు ఒక తండ్రి లేక నాకు ధైర్యం చెప్తారు సార్. అదే సంతోషం. పొద్దున్నే సుభాష్ రెడ్డి సార్ ను పంపించిన. సంతోషం. ఆదుకుంటాడు సార్, ఆదుకుంటాడు, ఇచ్చేస్తాడు. పార్టీ అడ్డగా నిలబడుతుంది, ధైర్యంగా ఉండండి, ఇచ్చేస్తాం. ఇవాళ 3 గంటలకు పార్టీ ఆఫీస్ లో కూడా సమావేశం పెట్టాం. దీన్ని రైతుల ఇబ్బంది మీద మాట్లాడడానికి అన్ని చేసి రైతులకు అండగా గట్టికుంటాం, కొట్లాడతాము. ధైర్యంగా ఉండండి రాజేందర్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. మంచి రాజేందర్. హలో సార్. నమస్కారం సార్. నమస్తే శివాజీ గారు, బాగున్నారు కదా సార్? బాగున్నాను సార్. మీరు సార్? నేను బాగుంది సార్. మీ కమిట్మెంట్ ఐ సా యువర్ పిక్చర్ సార్. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అంతా కూర్చొని సార్. కమిషనర్ కాలేజ్ మీటర్ గారు అందరూ ఉన్నాం సార్. మీరు చెట్టు పెంచింది మీ కాలేజ్ లో చూసిన ఇప్పుడే వీడియో సార్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. హార్ట్ఫుల్ అప్రిషియేషన్ ఫర్ యువర్ కమిట్మెంట్. సార్. మీరేదో ఆ మాటలు చెప్తున్నప్పుడు చెప్పారు, ఒక నాకు 45 లక్షల రూపాయలు ప్రభుత్వ సాయం అయితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి లెక్క పెట్టమని. అవును సార్. ఒక చిన్న ప్రపోజల్ లాగా రేపు పంపిస్తే మీరు అనుకుని పంపించేస్తే సెక్రటరీ గారికి చెప్తాను, చిత్రారాజన్ గారికి. సార్. వారు నాకు రేపే శాంక్షన్ చేసేస్తాను సార్. ఇప్పుడు మనం కమిషనరేట్ ద్వారా పంపాలన్నా సార్? మీరు ఆ కమిషనరేట్ ద్వారా పంపండి. లేదు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు చిత్రారాజన్ గారు. సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను జడ్చర్ల సార్. జడ్చర్ల. రేపు ఒక పూట రండి సార్. ఓకే. మీరు సెక్రటరీ గారు కావాలి, చిత్రారాజన్ గారిని. ఓకే సార్. వారే చెప్తారు. సార్. మీకు అప్లికేషన్ రాయించుకుంటారు, నాకు పంపిస్తారు. రేపు శాంక్షన్ లెటర్ తీసుకొని పోవాలి మీరు. సార్. అట్లా చేద్దాం తప్పకుండా. మీ ఊరిలో కావాలి సమాజానికి. సార్. చాలా బ్రహ్మాండం జరిగింది. మీకు రివార్డు కూడా ఇస్తాను నేను. సార్. అసలు ఊహించలేకపోతున్నాను సార్. సార్ ఈ రోజు అర్లీ మార్నింగే మీరు నా కళ్ళకి వచ్చి మా కాలేజీలో చెట్టు నాటినట్టు కళ్ళు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా కార్యకర్తను కదా మీతో పాటు. సార్. దయచేసి దాన్ని బాగా స్పిరిట్ కీపప్ చేయండి. హలో సార్. నమస్కారం సార్. నమస్తే శివాజీ గారు, బాగున్నారు కదా సార్? బాగున్నాను సార్. మీరు సార్? నేను బాగుంది సార్. మీ కమిట్మెంట్ ఐ సా యువర్ పిక్చర్ సార్. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అంతా కూర్చొని సార్. కమిషనర్ కాలేజ్ మీటర్ గారు అందరూ ఉన్నాం సార్. మీరు చెట్టు పెంచింది మీ కాలేజ్ లో చూసిన ఇప్పుడే వీడియో. సార్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. హార్ట్ఫుల్ అప్రిషియేషన్ ఫర్ యువర్ కమిట్మెంట్.
సార్ సార్ మీరేదో ఆ మాటలు చెప్తున్నప్పుడు చెప్పారు ఒక నాకు 40-50 లక్షల రూపాయలు ప్రభుత్వ సాయం కింద బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి లేబర్ పెట్టమని. అవును సార్ అవును సార్. ఒక చిన్న ప్రపోజల్ లాగా రేపు పంపిస్తే సార్ మీరు అనుకుని పంపించేస్తే సెక్రటరీ గారికి చెప్తాను, చిత్రారాజన్ గారికి. సార్ సార్ వారు నాకు రేపే శాంక్షన్ చేసేస్తాను సార్. సార్ ఇప్పుడు మనం కమిషనరేట్ ద్వారా పంపాలన్నా సార్? మీరు ఆ కమిషనర్ ద్వారా పంపండి. సార్ లేదు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు చిత్రారాజన్ గారు. సార్ మీరు ఎక్కడ ఉన్నారు? సార్ నేను జడ్చర్లే సార్. చెప్తా రేపు ఒక పూట రండి సార్. ఓకే మీరు సెక్రటరీ గారు కాబట్టి చిత్రారామచంద్ర గారిని. ఓకే సార్. వారే చెప్తారు. సార్ సార్ మీకు అప్లికేషన్ కూడా రాయించుకుంటారు, నాకు పంపిస్తారు. రేపు శాంక్షన్ లెటర్ ఎక్కువ పోవాలి మీరు. సార్ 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 అట్లా చేద్దాం తప్పకుండా. మీ ఊళ్ళో కావాలి సమాజానికి. సార్ చాలా బ్రహ్మాండం జరిగింది. మీకు రివార్డు కూడా ఇస్తాను నేను. సార్ సార్ అసలు ఊహించలేకపోతున్నాను సార్. మీ సార్ ఈ రోజు అర్లీ మార్నింగే మీరు నా కళ్ళకి వచ్చి మా కాలేజీలో చెట్టు నాటినట్టు కళ్ళు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ సార్ నేను కూడా కార్యకర్తలు మీతో పాటు. సార్ సార్ దయచేసి దాన్ని బాగా స్పిరిట్ కీప్ అప్ చేయండి.